పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు ప్రభువా. అప్పగించుకుందాం మన ప్రాణాత్మ దేహాలను ప్రభువుకి. థ్యాంక్ యూ లార్డ్. మంచివాడా పరిశుద్ధుడా ప్రేమ గల మా తండ్రి మీకు వందనాలు ప్రేమ. మరొకసారి సాయంకాల సమయాన్ని బట్టి రాత్రికాల సమయం దేవా మీ కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. దేవా మీ నామాన్ని గణపరచడానికి, దేవా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి సమయాన్ని కృతజ్ఞతలు శుద్ధాత్ముడా మీకు వందనాలు చెల్లిస్తుంది. Lord, we love you. నీ యందు బ్రతుకుచున్నాం ప్రభా. మిమ్మల్ని బట్టి మేము ఉనికిని కలిగి ఉన్నాం ప్రభా. మీ యందు మేము చలిస్తున్నాం ప్రభా. దేవా మీకు స్తోత్రాలు నాయన. మాకు తండ్రిగా ఉన్న దేవా మీకు వందనాలు. మాకు ప్రార్థనలు ఆలకించి అంగీకరిస్తున్నాం ప్రభా మీకు వందనాలు. సమాప్తి వరకు సదాకాలం మాతో ఉంటానని వాగ్దానం చేసిన ప్రభువా దేవా మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు. ఏమిచ్చి నేను రుణం తీర్చగలను స్వామి. చేసిన మేలుకు మీరు చేసిన కార్యాలకు ప్రభా మేము ఏమి ఇవ్వగలం ప్రభా. మేమేం పట్టుకోగలం ప్రభా. మా ఆశ్రయం దొరకవు ప్రభా. నీవే మా ఆశ్రయం ప్రభా. మా ఆశ్రయపురము నీవే నాయన. మా ఆనందం నీవే ప్రభా. దేవా మీకు స్తోత్రాలు. సాయంకాల సమయంలో మరొకసారి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చూపిస్తున్నారు ప్రభా. నాయనా అట్లా ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మ మీరే మాతో మాట్లాడినందుకు స్తుతిస్తున్నాను ప్రభా. దేవా మరొకసారి మా ప్రాణాత్మ దేహాలతో మీకు అప్పగించుకుంటుండగా మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ తండ్రి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో మమ్మల్ని స్తుతిగానం మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Praise the Lord. Hallelujah. 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 దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Thank you Jesus. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన.
పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. సరే ప్రియులారా, దయచేసి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. Praise the Lord. Hallelujah. సరే ప్రియులారా, ఈ సమయంలో మనం దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన విజ్ఞాపనలు చేసుకోవడానికి మనం అప్పగించుకుందాం. కొద్ది నిమిషాలు ప్రభు మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రతిదినం ధ్యానం చేస్తున్నటువంటి దేవుని వాక్యం హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. కొంచెం దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఉంటుందా ముసలం సౌండ్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయచేసి గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. అందులో వచ్చేసిన సండే. హల్లెలూయా, స్తోత్రం అయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు వందనాలు, స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ధ్యానం చేస్తున్న దేవుని మాటలు గడిచిన దినం జ్ఞాపకం చేశాను. గత శనివారం దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏంటంటే, అననీయ దైవజనటువంటి పౌలు దగ్గరికి పంపబడిన ఉద్దేశం ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకున్నాం. 9వ అధ్యాయం 17 నుంచి చదివినప్పుడు ఆ మాటలు మనం చూసాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధ ఆత్మతో నింపబడినట్లు ఆయన నన్ను పంపి ఉన్నాడు, లేదా నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటను బట్టి ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే, ప్రభు ఆమేన్ అననీయను దైవజనుడు పౌలు లేదా సౌలు దగ్గరికి పంపించడంలో గల ఉద్దేశాన్ని, అంత మాత్రమే కాకుండా ఈరోజు జరగాల్సినటువంటి పరిచర్ని కూడా ఆ వాక్య భాగంలో మనం ధ్యానం చేస్తే, అప్పటికే వాళ్ళు సౌలుని గురించిన సమాచారం విని ఆ దమస్కులో ఉన్నటువంటి సంఘము సౌలు కొరకు ప్రార్థిస్తున్నట్లుగా మనం గమనించగలం, అర్థం చేసుకోగలం. హల్లెలూయా.
ఆ సమయంలో జరిగిన కార్యం కూడా మనకు తెలిసి ఏంటంటే, మార్గం మధ్యలో ప్రభు అయిన యేసుక్రీస్తు సౌలును దర్శించిన విషయం. ఆమేన్, హల్లెలూయా. నీవు వెళ్తున్న మార్గంలో నీకు కనబడిన యేసు అనే మాట ఇక్కడ రాయబడింది. లేదా నీవు వచ్చిన మార్గంలో. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, గత ఈ విషయాన్ని జ్ఞాపకం చేశారు. నిజమే, చాలా మంది తమ తమ మార్గాల్లో వెళుతున్న సందర్భాలలో ఆమేన్, ఇదే దేవుని వాక్యం కూడా ఏమని చెప్తుందంటే, ఒకని ఎదుట చూడండి, సామెతల గ్రంథంలో ఆ మాట ఇలా రాయబడి ఉంటుంది. చాలా చోట్ల రాయబడి ఉంటుంది సామెతల గ్రంథంలో. దేవునికి స్తోత్రం. చూడండి, సామెతలు 14:12 చూస్తే, సామెతల గ్రంథం 14:12, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవతి. దేవుని వాక్యం చెప్తున్న విషయం ఏంటి ఇక్కడ, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు. అంటే మన కన్నులకు ఆ మార్గమే సరైనదిగా కనబడుతుంది. కానీ వాస్తవంకి అక్కడ వాక్యం ఏంటంటే, చివరికి ఆ మార్గం చివరికి వెళ్ళేసరికి అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మరణానికి చేరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి అది మరణానికి తీసుకుని వెళ్ళిపోతుంది. చాలా మంది అలాగే, నేను వెళుతున్న మార్గమే సరైన మార్గం, మేము వెళుతున్నదే సరైన మార్గం అనుకుని ప్రయాణిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రియులారా, వాక్యం చెబుతుంది, చివరికి ఆ మార్గం మరణం వైపు నడిపిస్తుంది. సౌలు కూడా తాను వెళుతున్న మార్గం సరి అయిన మార్గంగా భావించి వెళ్తున్నాడు. ప్రభు కృప. ఆమేన్. గతంలో కూడా మీకు జ్ఞాపకం చేసిన ప్రభు ఎవరిని దర్శిస్తాడంటే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఎవరిని దర్శిస్తున్నారంటే, ఎవరైతే ఆసక్తి కలిగిన వారిగా ఉంటారో, వాస్తవానికి అతడు దుర్మార్గుడు కాదు, హంతకుడు కూడా కాదు, తాను వెళుతున్న మార్గంలో ఇదే సరి అయినదని చెప్పుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నేను వెళ్తున్న మార్గమే సరైన మార్గం అనుకుని తనకు తెలియకనే అతడు మరణపు త్రోవలో వెళ్తున్నాడు. అయితే దేవుని కృపను బట్టి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అనేకులు చేసిన ప్రార్థనలను బట్టి బహుశా ఆ వ్యక్తిని దర్శించు ప్రభువా, మార్చు ప్రభువా అని చెప్పి, అలాగే స్తెఫను చంపబడుతున్నప్పుడు కూడా అక్కడ అతని చావుకు సమ్మతించిన సందర్భంలో స్తెఫను చేసిన ప్రార్థనే కానీ. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే సౌలు కూడా వ్యక్తిగతంగా దుర్మార్గనే కాదు, తన వెళుతున్న మార్గం సరైనది అనుకుని వెళ్తున్నాడు. ఖచ్చితంగా తనకు తెలిస్తే సరి చేసుకునే మనస్సు కలిగిన వాడిని ఎరిగిన వాడే దేవుడు. ఆమేన్. ఆ మార్గములో అతన్ని దర్శించాడు. ఆమేన్. ప్రభు ఎవరిని దర్శిస్తాడంటే, మూర్ఖంగా వెళ్ళిపోయే వాళ్ళను, చెప్పిన విననటువంటి వారిని. ఈరోజు చూడండి, మీరు గమనించండి, అలాంటి వారిని ప్రభు ఖచ్చితంగా పక్కన పెడతారు, లేదా
తృణీకరిస్తారు, తిరస్కరిస్తారు. హల్లెలూయా. చెప్పినప్పుడు వినడానికి కానీ నేర్చుకోవడానికి కానీ సరైనటువంటి మనస్సు లేకపోతే, అప్పగించుకోవడానికి ఇష్టపడకపోతే, ఆ వ్యక్తిని సరి చేసుకునే మనస్సు లేకపోతే దేవుడు విడిచిపెడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరణ్య మార్గంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు వారు ప్రయాణం చేసినప్పుడు వారు ఏమాత్రం కూడా దేవుని త్రోవలలో నడవడానికి ఇష్టపడకపోయిన కారణాన్ని బట్టి ప్రభు వారిని అరణ్యంలోనే సంహరించడానికి కూడా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిచిన దినం కూడా మీకు జ్ఞాపకం చేశారు. ఆ దైవజనుడైనటువంటి వ్యక్తితో ప్రభు చెప్పిన మాట, నీవు వెళ్ళిన మార్గమున మరలా తిరిగి రాక. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నారు ప్రభు? నీవు వెళ్ళిన మార్గములో మరలక వేరొక మార్గం ఉందా. ఆమేన్. నువ్వు వెళ్ళాలని చెప్పేసి ప్రభు చెప్తే అతడు ఆ మాట వెనుక మరలా అదే మార్గాన్ని ప్రయాణించడాన్ని బట్టి ప్రియమైన వారులారా, అతడు నశించిపోయినట్లుగా, మరణాన్ని కొని తెచ్చుకున్నట్లు. ఇప్పుడు ఆ మార్గంలో ఏముంది ఇప్పుడు చెప్పండి? ఆ తర్వాత ఏమనుకున్నాడు? ఇదే సరైంది అనుకున్నాడు. చివరికి ఆ మార్గం మరణానికి నడిపించింది. హల్లెలూయా. హల్లెలూయా. మరణానికి నడిపించింది. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు నచ్చిన మార్గంలో వెళ్ళటం ద్వారా ఖచ్చితంగా ఆ వ్యక్తి అంటే తన వాక్యం ఏం చూసి అంటే ఒకని ఎదుట మన ఎదుట సరైనదిగా కనబడిన ప్రతి మార్గం అది సరైనది కాకపోవచ్చు. చివరికి అది మరణానికే నడిపిస్తుంది. అందుకే యెషయా గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే యెషయా గ్రంథంలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. ఇర్మియా గ్రంథం చూస్తే 6వ అధ్యాయం 16వ వచనం చూస్తే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడండి, పురాతన మార్గములను గూర్చి విచారించండి, మేలు కలుగు మార్గమేది అని అడిగి
అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చెప్తున్న మాట ఏంటి ఇక్కడ? మార్గములో నిలిచి చూడండి. మార్గములలో నిలిచి చూడండి. నీకు ఎదుట ఏది సరైనది కనబడితే ఆ మార్గంలో వెళ్ళిపోవడం కాదు. చివరికి అది మరణానికి నడిపిస్తుంది. కనుక ఇంకో ఫలానా ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా ఒక జంక్షన్లో నిలబడతాం. ఇప్పుడు ఏ వైపు వెళ్ళిపోయినా మనం వెళ్ళాల్సిన గమ్యానికి అయితే చేర్చదు కదా. ఏదైనా చొక్కోలో ఉంటాం, జంక్షన్లో నిలబడతాం. 4 దారుల జంక్షన్. ఆ 4 రహదారుల యొక్క జంక్షన్లో నిలబడినప్పుడు మనకి నచ్చినది అనుకుని వెళ్ళిపోతే అది సరైన మార్గానికి నడిపించలేకపోవచ్చు. ఏం చేయాలి అప్పుడు? ప్రభు చెప్తున్నాడు, ఆ జంక్షన్లో నిలబడు. అంటే ఈ మార్గాలు, హల్లెలూయా, ఆ పురాతనమైన మార్గములను గురించి విచారించండి. ఏం చెప్తున్నాడు ప్రభు? ఆమేన్, హల్లెలూయా. విచారించండి, కనుక్కోండి. అలా విచారించినప్పుడు మేలు కలుగు మార్గం ఏది అని అడిగి, ఆమేన్, హల్లెలూయా, అనగా మరణమును తప్పించే మార్గం, మోక్షమునకు చేర్చే మార్గం, పరలోకానికి చేర్చే మార్గం. మానవుని యొక్క గమ్యం ఏంటి? లక్ష్యం ఏంటి? పాపాన్ని తొలగించుకోవాలి. ఇప్పుడు ఈ సౌలు కూడా ఈ విధంగా చంపడానికి మనుషుని, లేకపోతే చెరసాల్లో బంధించిన క్రైస్తవం మీద కక్ష కట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఈ మార్గంలో వెళితే నేను పరలోకానికి వెళ్తాను, మోక్షానికి వెళ్తాను అని తాను అనుకున్నాడు కనుక ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక ఏ మార్గం పడితే ఆ మార్గంలో వెళ్తే మోక్షానికి చేరలేము. వాక్యం ఎంతో స్పష్టంగా మేలు కలుగు మార్గం ఏదని విచారించండి, అడిగి తెలుసుకోండి. ఆమేన్. అలా విచారించి అడిగి అప్పుడు మీరు వెళితే మీకు ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది, అంటే విశ్రాంతి కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవజనుడు సౌలు తన ఎదుట కనపడిన మార్గమే సరైన మార్గంగా భావించి అతను వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ఇక దేవుని మహాకృపను బట్టి, ఆమేన్, హల్లెలూయా, అనేకసార్లు తను కూడా చెప్తాను, దేవుని కృపను బట్టి నేను కనికరించబడ్డాను అని చెప్పేసి. అతను వెళుతున్న మార్గంలోనే ప్రభు అతన్ని దర్శించాడు. ఆమేన్, ఆమేన్. ప్రభు అతన్ని దర్శించాడు. కొన్నిసార్లు వాళ్ళు వెళ్తున్న మార్గమే సరైనని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రభు వాళ్ళని దర్శించి సరిచేసే పరిస్థితులు ఉంటాయి. హల్లెలూయా. ఆ విషయాన్ని అందుకే ఆ తర్వాత కూడా మనం చూస్తే ప్రియులారా, ఎప్పుడైతే సౌలు ఆ మార్గంలో ప్రభు దర్శించబడ్డారో, ఇప్పుడు సౌలు పౌలు తను ఇచ్చే సాక్ష్యం చూడగలిగితే మీరు ఒకసారి అపోస్తలుల కార్యాల గ్రంథంలోనే అంటాడు, చక్కని మాట, చక్కని మాట.
24వ అధ్యాయం 24వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం 24వ అధ్యాయం 14-15 వచనాలు చదివితే, ధర్మశాస్త్రము యందును ప్రవక్తల గ్రంథముల యందును రాయబడి ఉన్నవన్నీయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు చూడండి, నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి. చూడండి, ఇప్పుడు ఆ వ్యక్తి దైవ పౌలుగా మారిన తర్వాత చెబుతున్నటువంటి సాక్షి అంటే, వీరు మత భేదమని పేరు పెట్టు, ఈ మార్గము చొప్పున నా తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను, ఈ మార్గంలో వెళ్ళిపోతే నీతిమంతులకి అనీతిమంతుల పునరుత్థానం కలుగుతారు, అంటే నీతిమంతుల పునరుత్థానంలో నేను పాలు పొందాలని. అలా వెళుతున్నప్పుడు ప్రభు నన్ను దర్శించారు ఆ మార్గంలో. ఆ సాక్ష్యం అంతా కూడా పై వచనాల్లో మనకు కనబడుతుంది. ఆమేన్. ప్రభు నన్ను దర్శించి, ఆమేన్, హల్లెలూయా, నేను వెళుతున్న మార్గం సరైన మార్గం కాదని చెప్పి ప్రభు నాకు చూపించి ఆయన నా గమ్యాన్ని మార్చారు. ఇప్పుడు నేను వెళుతున్న మార్గం సరైన మార్గం, పునరుత్థానమునకు వెళ్ళే మార్గం. ఆమేన్, హల్లెలూయా. మోక్షమునకు చేరే మార్గం అంటాడు. వీళ్ళేం చెప్తున్నాడు? మత భేదం అని పేరు పెడుతున్నారట. దాన్ని ఏమన్నారు? ఇది మతానికి భేదాన్ని, మత సంబంధమైన విషయం అని చెప్తున్నారు. కానీ వీరు మత భేదం అని పేరు పెడుతున్నటువంటి ఈ మార్గములో, అనగా ప్రభువైన యేసు క్రీస్తు వేసినటువంటి మార్గంలో, ఆమేన్, హల్లెలూయా, అనేక సార్లు మీకు జ్ఞాపకం చేశాను. మరలా ఏ మార్గం అది? ఈ మార్గం అంటే ఏ మార్గం? ఏ మార్గం? మరలా చూద్దాం. అనేక సార్లు జ్ఞాపకం చేసుకున్న సందర్భం వచ్చింది కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక చాలా ప్రాముఖ్యం ప్రియులరా. ఆ మాట ఎప్పుడు కూడా 19:20 సహోదరులారా, చూడండి, ఏ మార్గం ఇప్పుడు? ఈ మార్గమున అన్నాడు కదా. ఏ మార్గం ఇప్పుడు? సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన, ఆమేన్, నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమును. యోహాను సువార్త 14:6 మాట ఉంటుంది. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రాలేరు. భూమి నుండి పరలోకానికి వేయబడిన మార్గం అద్భుతమైన మార్గం. చాలా స్పష్టంగా ఎలాగా మార్గం వేయబడింది భూమి నుండి పరలోకానికి అంటే, హెబ్రీ 10వ అధ్యాయం 19-20 స్పష్టంగా రాయబడింది ప్రియులారా. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు అతను మతము అనే మార్గము, మత ఉన్మాదం అనేటువంటి మార్గంలో బయలుదేరాడు. వాళ్ళని చంపేస్తాను, వాళ్ళని బంధించేస్తాను, వాళ్ళని నాశనం చేసేస్తాను, వీరు మతానికి, మన మతానికి, మన ఆచారాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు, అలాంటి వాళ్ళు బ్రతకడానికి వీలేదని చెప్పి ఒక ఉన్మాదంతో కూడినటువంటి మార్గంలో ప్రయాణం చేశాడు. తన ఎదుటది సరైన మార్గంగా కనపడింది అతనికి. ఈరోజు చాలా మంది దేవుని వ్యతిరేకిస్తున్న వాళ్ళు, ప్రభువుని వ్యతిరేకిస్తున్న వాళ్ళు, వారందరూ నిజముగా హల్లెలూయా మోక్షాన్ని వ్యతిరేకించేవారైతే కాదు, పరలోకాన్ని వ్యతిరేకించేవారైతే కాదు,
కాకపోతే వారు మన మత సంబంధమైన ఆచారం లేకపోతే మన సాంప్రదాయాలను వాటికి ఇబ్బంది కలిగిస్తున్నారని భావించి మాత్రమే చాలామంది ఎక్కడ మన మతం మరుగున పడిపోతుంది, లేకపోతే ఇలాంటి ఒక అపోహ కలిగి మాత్రమే చాలామంది వ్యతిరేకిస్తారు. కానీ హల్లెలూయా, అలాంటి పరిస్థితుల్లో చాలామంది దేవుని ప్రజలను బాధించడం, హింసించడం ఈ సౌలు చేసినట్లుగా నేను మరలా చెప్తున్నా, అలాంటి వారిని ప్రభు ఖచ్చితంగా దర్శిస్తారు. అంటే మూర్ఖంగా, ఒకవేళ తెలిసినా సరే మూర్ఖించి, దేనికో ప్రలోభాలకో వేదికో లోపడి సరే మరలా చెప్తున్నాను, ఆమేన్. ఆ వ్యక్తి నిజంగా అన్వేషించేవాడైతే, సత్య సంబంధమైనటువంటి ఆసక్తి కలిగిన వాడే అయితే ఆమేన్, ఆమేన్, ఖచ్చితంగా ప్రభు వారిని దర్శించి సరైన మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయం చేస్తున్నప్పుడు ఆయన ఎరికో పట్టణానికి వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. అలా వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి త్రోవ పక్కన ఉన్నాడు. అది స్పష్టంగా రాయ, త్రోవ పక్కన ఉన్న గుడ్డివాడు. అతను అందులో అదే సమయంలో త్రోవ పక్కన ఉన్నాడు, మార్గం పక్కన ఉన్నాడు. హల్లెలూయా. బహుశా అతను ఒక్కడే కాదుగా, చాలా మంది ఉంటారు కదా, కానీ వారెవరికి కూడా ఆసక్తి లేదు. ఈ ఒక్క వ్యక్తి మాత్రమే ఆమేన్, హల్లెలూయా, త్రోవ పక్కన ఉన్నాడనే విషయం అతనికి అర్థమై, యేసు ప్రభు వెళ్తున్న నేను కూడా ఆయన మార్గంలో వెళ్ళాలి, ఆయన వెంబడి ఆయన చూడాలి అని ఆసక్తి కలిగిన వాడు అతడు. ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు, ఆసక్తి చూపించలేదు. కానీ ఈ గుడ్డి పక్కన, లేకపోతే ఈ త్రోవ పక్కన ఉన్నటువంటి గుడ్డివాడు ఏంటంటే ఈ వ్యక్తి మాత్రం దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేశాడు. అయినా ప్రభు పట్టి పట్టణానికి వెళ్ళిపోతున్నట్లుగా కనబడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అని ఇబ్బంది పెట్టారు. అయినా సరే ప్రియులరా, ఈ సమయం పోతే మరలా నాకు వస్తుందో రాదో ఆమేన్ అని చెప్పి ఆ వ్యక్తి మరి బిగ్గరగా కేకలు వేసిన వాక్యంలో రాయబడి ఉంటుంది. ఆమేన్, మరి బిగ్గరగా కేకలు వేసి దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు కేకలు వేయగా ప్రభువు ఆగి ఆ వ్యక్తిని తీసుకురమ్మన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూపు పొందిన తర్వాత మరలా ఆ త్రోవ పక్కన ఉన్న ప్రాంతానికి వెళ్ళా, అక్కడ అడుక్కోవడానికి కూర్చోలేదు, లేకపోతే తన ఇంటికి కూడా వెళ్ళిపోలేదు, మరలా వేరొక మార్గం, వచ్చిన మార్గంలోనే మరలా ఇంటికి వెళ్ళలేదు. ఇప్పుడు అతను యేసయ్య మార్గంలోనికి వచ్చేసాడు. ఆమేన్. ఇప్పుడు అతను యేసుని వెంబడించిన వాక్యంలో రాయబడి ఉంటుంది. త్రోవ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఆమె చాలా మంది ఉన్నారు, వాళ్ళెవరు ప్రభు మార్గం కనుకనే ప్రభుని ప్రార్థన చేశాడు కనుకనే ఆమేన్ ఆ వ్యక్తిని బాగు చేశాడు. ఆ వ్యక్తి ప్రభుని వెంబడించాడు, యేసయ్య మార్గంలోనికి వచ్చాడు. త్రోవ పక్కన ఉన్న వాడిని నేను ఏం చెప్తానంటే, నిజంగా సత్య సంబంధమైన వ్యక్తులైతే సత్యాన్వేషణతోనే, ఒకవేళ తెలియక మూర్ఖత్వంగా ప్రవర్తిస్తే ప్రభు సరి చేస్తారు. ఆత్మీయ అంధత్వంతో ఉంటూ ఆత్మీయ సత్యాలు తెలుసుకోవాలని ఆశపడితే ప్రభు కన్నులు తెరిస్తాడు, మనోనేత్రాలు వెలిగిస్తాడు. హల్లెలూయా. నటిస్తారు
దేవుడు వాళ్ళని హర్షించడు. అది మీరు గమనించండి. గుడ్డివానికి కన్నులు వచ్చిన తర్వాత కూడా యోహాను సువార్తలో మీరు చూస్తే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. చూడండి, యోహాను సువార్త ఒకసారి ఈ విషయాలు చూసి మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. ముప్పై 37 నుంచి చదవండి. యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని. యోహాను సువార్త 9:38 నేను చదువుతున్నాను. అంతటి వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకి మొక్కాను. అప్పుడు యేసు, చూడండి, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలను అని తీర్పు నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చానని చెప్పాను. అప్పుడు ఆయన యొద్దనున్న పరిసయ్యుల్లో కొందరు ఈ మాటలు విని, మేము గుడ్డివారమా అని అడిగారు. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే, మీకు నిజంగా మీరు గుడ్డోళ్ళు అయితే మీకు పాపం లేకపోను, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపం నిలిచి ఉన్నదని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతను నిజంగా అంధుడై ఉండి ఆమె చూపు కావాలని ప్రయాసపడ్డాడు కనుక అతనికి చూపుని దేవుడు ఇచ్చాడు. ఆమె వీరు నిజంగా ఆత్మీయ అంధత్వంలో ఉన్నారు. అతను భౌతిక అంధత్వంలో ఉన్నాడు, చూపు కోసం అడిగాడు, చూపు పొందాడు. వీళ్ళు ఆత్మీయ అంధత్వంలో ఉండి కూడా వీళ్ళు ఏమంటారంటే, మాకు అన్నీ తెలుసు, మేము అన్నీ చూడగలుగుతున్నాం, మాకు తెలియదు ఏముంది, మాకు ఇంకెవరు చెప్పాలి అని వీడు ప్రభు నిజంగా మీరు ఆత్మీయ అంధత్వంలో ఉంటే దాన్ని ఒప్పుకుంటే కనుక హల్లెలూయా హల్లెలూయా నిజంగా మీ పాపాలు క్షమించబడి ఉండేవి. కానీ మీరు ఆత్మీయ అంధత్వంలో ఉండి కూడా మేము చూడగలుగుతున్నామని చెప్పుకుంటున్నారు కనుక స్తోత్రం. హల్లెలూయా. చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనిచున్నారు కనుక మీ పాపం నిలిచి ఉంది అంటే దాని అర్థం ఏంటి? నిజంగా వాళ్ళు యథార్థంగా ఒప్పుకున్నట్టు అక్కడ ప్రభు వాళ్ళని క్షమించేవాడు, వారి పాపాన్ని క్షమించేవాడు. అయ్యో మేము ఆత్మీయ అంధత్వంలో ఉన్నాం ప్రభు, తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు గ్రహించాం. ఆ వ్యక్తి ఏం చేశాడు? అక్కడ ఏం జరిగింది? ఆ పై వచనాల్లో ఆయన ఎవరు అంటే, ప్రభు నీవు ఆయన్ని చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అనగా వెంటనే వాడు గ్రహించి, అవును ప్రభు, అయితే నేను నిన్ను విశ్వసించుచున్నానని చెప్పి వెంటనే ఆయనకి మొక్కాడు. పిచ్చోడు ఎర్రోడు అనుకున్నాడు తప్పించి. హల్లెలూయా. అప్పుడు వీళ్ళు అడుగుతారు తిరిగి, నేను గుడ్డివారమా, మాకు తెలీదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు చెప్పారు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, మేమేమైనా గుడ్డోళ్ళమా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? మాకు అన్నీ తెలుసయ్యా, మాకెవడు చెప్పక్కల్లా. వాస్తవం తొలగిపోయినారు. కళ్ళ ముందున్న యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా వారు విశ్వసించలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. ఆ గుడ్డివాడు చూపించాడు, వెంటనే పాదాల మీద పడిపోయాడు. అది చూసినప్పుడు వీళ్ళు ఆ పని చేయాల్సింది. అవును నిజమే ప్రభు, ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయనే మా పాపములకు శాంతికరమై ఉన్నవాడని చెప్పి ఆయన పాదాల మీద పడాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఏం మాట్లాడుతున్నావు, ఏమైనా గుడ్డాలో మాకు తెలీదా? నిజంగా మీరు ఈరోజు ఒప్పుకుని ఉంటే ఈరోజు మీ పాపాలన్నీ తొలగిపోవు. మీరే చెప్తున్నారుగా మాకు అన్నీ తెలుసు.
స్తోత్రం. అర్థమవుతుందా? ఈ విషయం జ్ఞాపకం చేయడం ఉద్దేశం ఏంటంటే ఆమేన్ ఆమేన్. పిల్లరా, సౌలు ఆ రీతిగా వ్యవహరించిన వాడు కాదు. అలాగే వెళుతున్నాడు. ఆమేన్. ప్రభు అతన్ని దర్శించి ఆమేన్ సరి అయిన మార్గంలో నడిపించాడు. అదే సాక్ష్యాన్ని దైవజనుడు ఇచ్చాడు. ఏంటంటే ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఇదే సరైన మార్గం అనుకుని చెప్పి వెళ్ళానండి. ప్రభు నన్ను దర్శించినప్పుడు ఆమేన్ ఆ త్రోవను విడిచిపెట్టి, ఆ ఉన్మాదాన్ని విడిచిపెట్టి 10వ అధ్యాయం 19-20 రాయబడిన మాట, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఏ మార్గం ఇది? ఏంటి సరైన మార్గం? ఏది పడితే అందుకే సామెతల గ్రంథంలో మరొక మాట కూడా ఉంటుంది. హల్లెలూయా. 24 చదవండి. 15:24 సామెతల గ్రంథంలో. క్రిందనున్న పాతాళములు అర్థమవుతుందా? ఆమేన్. ఏంటంటే బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడు? ఆమేన్. అంటే రెండే మార్గాలు. ఒకటి పాతాళం నరకం, రెండు పరలోకం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. రెండు మార్గాలు. ఒకటి పాతాళానికి వెళ్ళిపోయే మార్గం, రెండు పరమునకు వెళ్ళేది ఏ మార్గం? జీవ మార్గం. పాతాళానికి వెళ్ళే మార్గం ఏ మార్గం? మరణపు మార్గం, నరక మార్గం. ఇదే సరైన చాలా మంది ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే పాతాళపు మార్గానికి వెళ్ళిపోతున్నారు. వాస్తవానికి బుద్ధిమంతుడైతే ఆ మార్గాన్ని తప్పించుకుని పరముకు వెళ్ళే మార్గం ఏది, పరలోకానికి నన్ను చేర్చే మార్గం ఏదని చెప్పి ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆ మార్గంలో నడుచుకుంటాడు బుద్ధిమంతుడైతే. పరలోకమునకు వెళ్ళే మార్గం ఏ మార్గం అంటే జీవ మార్గం. ఎందుకని జీవ మార్గమైంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆమేన్ వాక్యంలో చూస్తే ఇందాక మనం చూసాం కదా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10:19-20 ఆ మాట చూడండి మరలా ఒకసారి. యేసు మన కొరకు ప్రతిష్ఠించినది, ప్రభువట మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా ఆమేన్. ఈ మార్గం ఎలాంటి మార్గం అంటే ఇదిగో వాక్యం చెప్తుంది, ఇది ప్రతిష్ఠితమైన మార్గం. ఈ ప్రతిష్ఠితమైన మార్గం ఎలాంటి నూతనమైన మార్గం. అంటే ఇంతకు ముందు నడిచిన మార్గాల వంటి మార్గం కాదు. అందుకే వాక్యం చెప్తుంది, మీరు వచ్చిన త్రోవను మరలా వెళ్ళకూడదు. వాటన్నిటిని విడిచిపెట్టేసి ఇప్పుడు ఈ మార్గం ఏంటంటే ఒక క్రొత్త మార్గం. తానే ప్రభువే పరలోకం నుండి భూమి మీదకి దిగివచ్చి ఆయన శరీరం, ఈ మార్గం ఎలా వేయబడిందో కూడా అక్కడ వాక్యంలో రాయబడి ఉంటారు చూడండి. నూతనమైనది, బుద్ధిమంతుడైతే ఏ మార్గాన్ని నడుచుకుంటాడు? పరమునకు వెళ్ళే జీవ మార్గం. ఇదిగో ఈ నూతనమైన మార్గం ఏ మార్గం అట? జీవము కలిగిన మార్గం. హల్లెలూయా హల్లెలూయా. ఈ మార్గము జీవము కలిగిన మార్గం. ఎందుకు ఇది జీవ మార్గం అంటే ఆమేన్ ఇందో ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది యునైన మార్గము. ఎలా వేయబడిందంటే ఈ మార్గం ఆయన శరీరమును తెర, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది యునైన మార్గం. ఈ ఎందుకు ఇది జీవ మార్గం అంటే ఆయన రక్త మాంసముల ద్వారా వెయ్యబడిన మార్గం ఇది.
శరీరము గాయపరచబడటం ద్వారా, ఆయన శరీరం చీల్చివేయబడటం ద్వారా, ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా ఆమేన్ వేయబడిన మార్గం, ఈ మార్గంలో అణువణువున యేసు రక్తం కనబడుతుంది, యేసు పొందిన గాయాలు కనబడతాయి. ఈ మార్గంలో మనల్ని నడిపించడానికి యేసు రక్తం ఎప్పటికప్పుడు మనల్ని పరిశుద్ధపరుస్తుంది మార్గం ఇది. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఇది జీవము కలిగినది. ఏంటి ఆ జీవం? యేసు రక్తం. ఆమేన్ ఆమేన్. యేసు రక్తం. ఆమేన్. ఆ రక్తము వలన వేయబడిన మార్గం కనుక అడ్డుపడుగున జీవం ఉట్టిపడుతున్నది ఏంటంటే ఆ రక్తం. హల్లెలూయా ఆమేన్. కనుక దైవం చెప్తున్న మాట ఏంటంటే, అతను ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఒకప్పుడు నేను కూడా ఇలాంటి మార్గాన్ని వెళ్ళాను, కానీ నేను వచ్చిన మార్గంలో నా ప్రభు అయిన యేసు నాకు ప్రత్యక్షపరచబడి నన్ను దర్శించి నన్ను సరైన మార్గంలో నడిపించారు. ఇదిగో ఇప్పుడు వీళ్ళు మత భేదమని పేరు పెడుతున్న ఈ మార్గమున నేనేదో కొత్త దేవుణ్ణో లేకపోతే కొత్త వ్యక్తినో కాదండి, మన పితరులు సేవించిన దేవుణ్ణే నేను కూడా సేవిస్తున్నాను. ఇదిగో అందరికీ కూడా ఈ మార్గం వేయబడింది. ఆమేన్ హల్లెలూయా ఆమేన్. పిల్లరా, ఎంత అద్భుతమైన సాక్ష్యం తెలుసా? వీరు మత భేదమని పేరు పెట్టుచున్నా, చూడండి ఒకసారి మరలా మాట 24:15 కదా, నా పితరుల దేవుని ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. నేను ఎవరో కొత్త వ్యక్తి కాదు, వీళ్ళందరూ ఏ దేవుని అయితే నిరీక్షిస్తున్నారు ఆ ఒక్కడైన దేవుడు. ఆమేన్ ఆమేన్. అందరూ ఒప్పుకునేది అదే కదా, దేవుడు ఒక్కడే. ఎవరిని అడిగిన ఏమంటారు? ఏకీ పరమేశ్వర్, సబ్కా మాలిక్ ఏక్. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అని చెప్పినట్లుగానే ప్రియులారా. ఆమేన్. అయితే ఆ ఒక్కడే ఉన్న దేవుణ్ణి చేరుకోవడానికి 100 మార్గాలు లేవు, ఒకే మార్గం ఉంది. ఆమేన్. ఆ ఒక్కడే ఉన్న దేవుణ్ణి చేరుకోవడానికి ఉన్న మార్గం ఏకైక మార్గం. వారు ఎవరైనా ఆమేన్. దేశానికి ఒక ఇది ఉంటుందా? స్తోత్ర హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. భూ సంబంధమైన మార్గాలు అయితే పలు రకాల మార్గాలు ఉంటాయి. ఆమేన్. కానీ ఇప్పుడు పరలోకానికి వెళ్ళడానికి, పైకి వెళ్ళడానికి 100 రకాల మార్గాలు ఉంటాయి కదా, ఒకటే మార్గం పైకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆమేన్. ఆకాశ మార్గాన్ని ప్రయాణం చేయాలి. పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి? అంతరిక్షంలోకి వెళ్ళాలంటే ఆకాశ మార్గంలో ప్రయాణం చేయాలి. ఆమేన్ హల్లెలూయా. అర్థమవుతుందా? దానికి ఉన్న ఒకే ఒక పేరు ఆకాశ మార్గం. ఆకాశంలో రకరకాల మార్గాలు ఏమైనా చెప్తారు మళ్ళీ నువ్వు? ఇప్పుడు భూమి మీద అయితే రకరకాల మార్గాలు చెప్పచ్చు. హల్లెలూయా. ఆకాశ మార్గాన్నే ప్రయాణం చేయాలి. అలాగే ప్రియులరా, పరలోకానికి చేరాలంటే 100 మార్గాలు ఉండవు. పైకి వెళ్ళినప్పుడు ఒకటే మార్గం, ఆ మార్గమే యేసు. ఆమేన్. సౌలు కూడా పౌలు చెప్తున్న మాట కూడా అదే. నేను కూడా ఎవరినో లేకపోతే కొత్త దేవుడి కోసం వేరొక ఇది కాదండి. ఆమేన్. ఈ మార్గము చొప్పున, మత భేదమని పేరు పెడుతున్న ఈ మార్గం చొప్పున మా పితరుల దేవుని సేవించుతున్నాను.
అంటే వారు ఏ దేవుని అయితే ఆరాధిస్తున్నారు, నేను అదే దేవుని ఆరాధిస్తున్నాను. కాకపోతే ఇదిగో ఆయన ఆరాధన చేయడానికి ఒక మార్గం ఉన్నది. ఈ మార్గం గుండానే ప్రయాణం చేయాలి. అది నేను తెలుసుకున్నాను. ఒకప్పుడు నేను కూడా ఇలా ఎలా వెళ్ళినా పర్వాలేదు, నాకు ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోతే నేను పరలోకం వెళ్తాను అనుకున్నాను. కానీ ఆయనే నన్ను దర్శించి ఇది కాదు సరైన మార్గం అని చెప్పి, ఇదిగో నేనే మార్గం అని ఆయనే వచ్చి నాతో మాట్లాడారు. కానీ ఇప్పుడు నేను ఈ మార్గంలో ఆ దేవదేవుణ్ణి సేవిస్తున్నానని చెప్పాను. ఆమేన్. ఈరోజు మనం కూడా ప్రియులారా, భారతీయులుగా యేసుక్రీస్తుని ప్రభువుని అంగీకరించడం అంటే దేవుణ్ణి విడిచిపెట్టామని కాదు కదా అర్థం. ఆ ఒక్కడైన దేవుణ్ణి మన సనాతన ధర్మం భారతీయులు ఆమేన్ ఆరాధిస్తున్న ఆ ఒక్కడైన దేవుడు. అందరూ ఒప్పుకునేది ఒకటే కదా, దేవుడు ఒక్కడే. మరి దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఆ ఒక్క దేవుడిని ఎలా వెంబడించాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్కడై ఉన్న దేవుణ్ణి ఆమేన్ ఆమేన్ మన పితరులు ఇంకెక్కడ మా పితరుల దేవుణ్ణి సేవించుచున్నాను. ఈరోజు మన పితరులు కూడా భారతీయ పితరులు ఆమేన్, వారు కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువుని వారు ఆరాధన చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. కనుకనే వేద గ్రంథాలలో ప్రభువుని గురించినటువంటి ప్రత్యక్షతలు ఉన్నాయి. ఆమేన్ ఆమేన్. కనుక మనము కూడా ఈ సాక్ష్యాన్ని చెప్పేది, మనం కూడా చెప్పాల్సిన సాక్ష్యం ఇదే. ఏంటంటే మనం కూడా ఏదో కొత్త పంతాన్ని కాదు, కొత్త విధానం కాదు, ఇది మార్గము నూతనమైనది. ఆమేన్. ఇది జీవము కలిగిన మార్గం. ఆమేన్. ఎందుకనక ప్రభువైన యేసుక్రీస్తు రక్తము కార్చి వేసిన మార్గం. హల్లెలూయా. ఆకాశానికి భూమికి నిచ్చెనగా వేయబడిన మార్గం, భూమికి ఆకాశానికి. ఈ మార్గములో ఆమేన్ ఆమేన్ మనం ఆయన ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియుల అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆమేన్, నీవు వచ్చిన మార్గమున నీకు కనబడిన యేసు ఏం చేశాడు? ఆయన్ని తను నచ్చిన మార్గంలో తను వెళ్ళాడు. కానీ ప్రభువు దర్శించి తన మార్గంలోనికి, నూతనమైన మార్గం, ప్రతిష్ఠించబడిన మార్గంలోనికి, జీవం కలిగిన ఏర్పరచబడిన మార్గం అదొక్కటే. మిగతా ఎన్ని మరణానికి తీసుకెళ్తాయి, మిగతా మార్గములన్నీ పాతాళానికి తీసుకెళ్తాయి. పాతాళానికి వెళ్ళడానికి అనేక మార్గాలు ఉన్నాయి, పరలోకానికి వెళ్ళడానికి ఒకే మార్గం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పాతాళానికి వెళ్ళడానికి ఏ మార్గంలో వెళ్ళిపోతాం, కానీ మోక్షానికి వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం, అది యేసు అనే మార్గం. ఆమేన్. అనగా ఆయన బలియాగాన్ని అంగీకరించి, ఆమేన్ ఆమేన్, ఆయన యజ్ఞాన్ని స్వీకరించి, అంగీకరించి, ఆయన రక్తంలో పరిశుద్ధపరచబడి, ఆత్మచేత ముద్రించబడి, వాక్యం చేత భద్రపరచబడి, ఆమేన్, రక్తంలో కడగబడాలి, ఆత్మలో ముద్రించబడాలి, వాక్యం చేత భద్రపరచబడాలి. ఆమేన్. అలా ప్రయాణం చేస్తేనే మనము పరలోక మార్గానికి చేరుకోగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు సౌలుని ఆ రీతిగా దర్శించారు. ఆమేన్ ఆమేన్. అందుకే అక్కడ వాక్యంలో రాయబడి ఉంటుంది, సౌలుని ప్రభు దర్శించిన తర్వాత ఆమేన్, నీవు తిన్నని నువ్వు దమస్కు మార్గంలోకి వెళ్తే అక్కడ నీకు చెబుతానని చెప్పేసి ప్రభు చెప్పారు. అప్పుడు అననీయుని పంపించినప్పుడు ఆమేన్, అననీయ ఇచ్చిన సాక్ష్యం, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన యేసు. ఇప్పుడు ఏం చేయమని చెప్పారట? ఆమేన్. ఆ మార్గాన్ని ఇప్పుడు ఆయన మార్గం సరి చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు లేచి బాప్తిస్మం పొందాలి. ఆమేన్. ఇప్పుడు ఆ మార్గంలోకి రావడానికి ఉన్న ఏకైక విధానం ఏంటి? బాప్తిస్మం పొందుట, బాప్తిస్మం పొందుట. హల్లెలూయా. ఆ మార్గంలో రావడానికి ఉన్న ఆమేన్. కనుక బాప్తిస్మం పొందడం అనేది మత మార్పిడి కాదు. బాప్తిస్మం పొందడం అనేది హల్లెలూయా మతములో దిగుట కాదు. బాప్తిస్మం పొందుట అనగా ఆమేన్ ఆమేన్ మార్గములోనికి, పరలోక మార్గానికి
లోనికి వచ్చుట. బాప్తిజం పొందడం ద్వారా ఎక్కడికి వస్తున్నాం? ఇన్నాళ్ళు మనకు నచ్చిన మార్గంలో నడిచాం. ఇప్పుడు బాప్తిజం పొందడం ద్వారా పరలోక మార్గంలోనికి వస్తున్నాం. ఇప్పుడు సౌలుని తన మార్గాన్ని ప్రభువు దిశను తప్పించి ఏ మార్గంలో నడిపిస్తున్నారంటే పరలోక మార్గానికి. కనుక నీవు దృష్టి పొందినట్లు ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన నేత్రాలు వెలిగించబడి మరలా అతను ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఆ మార్గంలో నడవాలంటే ఆమేన్ నీవు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు ఆయన నన్ను పంపాడని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మార్గంలో వచ్చిన తర్వాత ఆమేన్ మనం పరిశుద్ధాత్మతో, ఈ మార్గం పరిశుద్ధాత్మ చేత నడిపించబడే మార్గం. ఈ మార్గానికి రథసారథి పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఖచ్చితంగా దేవుని ప్రజలు ఆత్మ చేత నడిపించబడాలి, పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడాలి. ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో మేఘము చేత నడిపించబడ్డారు. క్రైస్తవులైనటువంటి ప్రజలు దేవుని ఆత్మ, ఆ మేఘం పరిశుద్ధాత్మకు సూచన. ఆమేన్. పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్ని స్తంభంగాను ఇజ్రాయేల్ ప్రయాణ ఫలితంతా కూడా మేఘము చేత నడిపించబడ్డారు. దైవజనుడు పౌలుని కూడా అందుకే నీవు ఇప్పుడు ఈ మార్గంలోనికి వచ్చావు కనుక ఈ మార్గంలో నువ్వు నడిపించబడాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధాత్మను పొందాలి. ఇంకొక వేరొక మార్గం లేదు. ఇప్పుడు మేఘము కింద నడిపించబడకపోతే నీకు త్రోవ కనిపించదు. అదవుతుందా? మేఘము కింద నడవకపోతే త్రోవ కనిపించదు. అంత మాత్రమే కాదు, మేఘము కింద నడవకపోతే, మేఘము బయలుదేరినప్పుడే బయలుదేరకపోతే చాలా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఆ అరణ్యం అంతా కూడా భయంకరమైన విషసర్పములు ఉన్నటువంటి ప్రాంతం. నీకు అర్థమవుతుందా? వినండి కొంచెం. ఆ అరణ్య మార్గం అంతా భయంకరమైన పాములు, తేళ్లు కలిగిన విషసర్పమున్న ప్రాంతం. కనుక ఎవరైనా ఇప్పుడు ఆ మేఘము నడిచినప్పుడు వెళ్ళకపోతే, ఎప్పుడైతే ఆ మేఘము వెళ్తుందో ఈ సర్పములు ఇవన్నీ కూడా మరుగు చేయబడతాయి, బయటికి రాలేవు. హల్లెలూయా, అర్థమవుతుందా? ఆ మేఘము వెళుతున్న కొలది, మేఘము వెళుతున్నటువంటి, మేఘము నడుస్తున్నటువంటి, లేకపోతే నిలబడుతున్న ప్రాంతంలోనికి ఏ విధమైన విషసర్పాలు, పురుగులు రావడానికి అవకాశం లేదు. హల్లెలూయా. మేఘము కిందే ఉండాలి. మేఘం వారి మీద అదేం చిన్న మేఘం కాదు, మొత్తం అరణ్య ప్రాంతం అంతటినీ కమ్మేసిన ఒక అద్భుతమైన పరిశుద్ధాత్మ మహిమ మేఘం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ మేఘం కింద ఉన్నవారు కనుక వాళ్ళకి ఏమీ తెలిసేది కాదు. వాస్తవానికి వారు ఉన్న స్థలం అంతా కూడా సర్పములతో నిండినటువంటి భయంకరమైన విషమ సర్పాలు, తేళ్లతో నిండినటువంటి భయంకరమైన అరణ్యం. అది మహాయడారి. ఆ ఎడారి అత్యంత ప్రమాదకరమైన విష సర్పాలు ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకు వాళ్ళని ఏమి చేయలేకపోయింది? వారు మేఘము కింద ఉన్నారు. ఆ మేఘము వాటిని మరుగు చేసింది. ఆ మేఘము దగ్గరికి రాలేకపోయాయి, రాలేవు కూడా. ఆమేన్. కావాలంటే మీరు చూడండి, ఆ మాటలు రాయబడి ఉంటాయి. దయచేసి రెఫరెన్స్ ఇప్పుడు నాకు అంత గుర్తు లేదు కానీ అయినప్పటికీ ఒకసారి చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండలో బహుశా మాట ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 8వ అధ్యాయం 14-15 చదవండి. నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా. యెహోవాను మరిచితివేమో, జాగ్రత్త. తాపకరమైన పాములను తేలును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను
తెప్పించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఈ మాట రాసుకోండి. ఆ అరణ్యం ఎలాంటి అరణ్యం అంటే రాయబడింది అక్కడ. ఎలాంటి అరణ్యంలో వారు ప్రయాణం చేశారు తెలుసా? తాపకరమైన భయంకరమైన పాములు, తేళ్లు కలిగినటువంటి ఎడారి, నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యం. హల్లెలూయా. 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 అర్థమవుతుందా? తాపకరమైన ఆమె పాములు తేళ్లు కలిగిన నీళ్లు లేని ఎడారి అయిన ఆ గొప్ప అరణ్యంలో వారు చాలా 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 ఆమె సౌఖ్యంగా ప్రయాణం చేశారు. కారణం ఏంటి తెలుసా? వారి మీద మేఘం. ఆ మేఘమును ఇవేమీ కూడా, మేఘము ఉన్నంత వరకు ఇవేమీ చేయలేవు. మేఘంలోనికి అవి ప్రవేశించలేవు, వాటికి అనుమతి ఉండదు. ఎందుకంటే ఆ మేఘం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? ఆ మేఘం ఉన్నంత వరకు అవి ఏమీ చేయలేవు. ఇంకా చెప్పాలి, రాలేవు ఆ స్థలంలోనికి, అవి మరుగైపోతాయి. ఆ మేఘం నడుస్తున్న ప్రాంతం అంతా ఒకవేళ ఉంటే మేఘం వచ్చేసేసరికి అవన్నీ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాయి, తప్పించుకుని వెళ్ళిపోతుంటాయి. సముద్రమే పాయలైపోయింది. హల్లెలూయా. ఆమె సముద్రమే వారి ఎదురు నిలబడలేదు, 2 భాగాలు అయిపోయింది. వారికి దారినిచ్చేస్తే ఇప్పుడు మేఘం వెళుతున్నటువంటి ఆమె ఆ సముద్రం కూడా ఎలా పాయలైపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. మేఘము నుండి వచ్చినటువంటి గాలి. ఆమేన్. ఆమేన్. వాళ్ళకేమో చీకటినిచ్చి, ఫరో సైన్యమేమో చీకటి. ఆమేన్. ఇజ్రాయేల్ ప్రజలకేమో వెలుగు. మార్గాన్ని కలిగి సముద్రాన్ని పాయలు చేసేసి మార్గాన్ని కలిగి వెలుగునిస్తుంటే ఆ వెలుగులో రాత్రంతా వాళ్ళు ఆ పాయలైపోయినటువంటి మార్గంలో అద్భుతంగా వారు నడిచారు ముందుకి. ఇదంతా ఎవరి ద్వారా? మేఘము ద్వారా జరుగుతుంది. హల్లెలూయా. ఆమేన్. మీరు ఆ తర్వాత వచ్చిన ఇజ్రాయేల్ ప్రయాణ పద్ధతి అంతా ఇదే. మేఘము కదిలితే కదలాలి. ఎందుకు తెలుసా? మేఘము కదిలితే ఎందుకు కదలాలంటే, ఒకవేళ మేఘము కదలకుండా మీరు కదిలితే చచ్చిపోతారు. తేళ్లు పాములు బారిన పడి చచ్చిపోతారు. అందుకే ఒకసారి వాళ్ళు ఆ భయంకరంగా ప్రభు మాటకి విరోధించినప్పుడు, అనేక సార్లు సరిగినప్పుడు, ఒకసారి మీరు ఎలాంటి అరణ్యంలో నడుపుతారు, మీకు ఏమైనా తెలుస్తుందని చెప్పి ప్రభు ఒకసారి అనుమతి ఇచ్చారు. అంతే, ఒక్కసారిగా సర్పాలన్నీ బయటకు వచ్చేసాయి. దొరికినట్టు కాటేశాయి. వేల మంది చనిపోయారు. అప్పుడు మరలా ఆమె ఇతర సర్పమును చేసి దాని వైపు తేరి చూస్తే ఆమె వాళ్ళు బ్రతికారు, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుని సూచన. ఆమె ఆమె ఆ సర్పాల నుండి కాపాడబడ్డానికి కొన్ని ఏకైక మార్గం ఏంటి? యేసు వైపు చూస్తూ నడుచుట. హల్లెలూయా. హల్లెలూయా. మేఘముతో నడిపించబడటం. ఆమె మేఘం వెళ్ళనప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ చచ్చారు. కొన్నిసార్లు శత్రువులు చేత చచ్చారు, కొంతమంది సర్పాల చేత చచ్చారు. ఎవరైతే మేఘము కింద నడిపించబడ్డారో వారు కానానికి చేర్చబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. కనుక ప్రియులారా, ఇవన్నీ దేనికట? యుగాంతమందున్న మనకు బుద్ధి కలిగి దృష్టాంతాలుగా రాయబడ్డాయి. కనుక ఇప్పుడు అది మనకు ఒక దృష్టాంతం, మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మన క్రైస్తవ జీవిత ఆధ్యాత్మిక ప్రయాణ, పరలోకము ప్రయాణం కూడా ఇప్పుడు ఆ మేఘం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. అలాగైతే నీవు శత్రువుని జయించగలుగుతావు. ఈ పాములు తేలి ఎవరికి సూచన? మేఘము పరిశుద్ధాత్మ దేవుడికి సూచన అయితే, ఇజ్రాయేల్ ప్రజలు క్రైస్తవులకు సూచన అయితే, ఈ పాములు తేలి ఎవరికి సూచన అంటే దురాత్మలు, అపవాది శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు.
ప్రభు వాటిని గురించి కదా చాలాసార్లు పాముల మీద తేలి మీద మీకు అధికారం ఇచ్చారంటే ఏంటి? ఆ నిజమైన పాములు తేలిలా కాదు, ఆ సూచనగా ఉన్నటువంటి సాతాను శక్తుల మీద మీకు అధికారం ఇచ్చాను. ఆమేన్, హల్లెలూయా. ఏంటా పాములు తేలంటే? అపవిత్రాత్మలు, చీకటి శక్తులు, అంధకార శక్తులు. ఎఫెసీ పత్రికలో రాయబడిన 6వ అధ్యాయము ఆ వచనాల్లో రాయబడినట్లుగా అంధకార సంబంధమైన ప్రధానులు, అధికారులు, లోకనాథులు, ఆకాశ మండలం అందర దురాత్మల సమూహాలు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, మన మీద దాడి చేయకుండా ఉండాలంటే, వాటిని మనము జయించుకుని వెళ్ళాలంటే, ఆమేన్, వాటి మీద అధికారం పొందాలంటే ఉన్న ఏకైక మార్గం పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే ఇంకొక అవకాశం లేదు. పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే, ఆత్మచేత నడిపించబడకపోతే ఖచ్చితంగా నువ్వు వాటి బారిన పడతావు. అవి ఏం చేస్తాయి? నిన్ను పాపానికి ప్రేరేపిస్తాయి, నిన్ను పాపంలో పడవేస్తాయి, నిన్ను పాతాళానికి తీసుకెళ్ళిపోతాయి. పరిశుద్ధాత్ముడు మాత్రమే మన పరలోకానికి నడిపిస్తారు. హల్లెలూయా. మేఘము కింద ప్రయాణం చేసిన వారే, మేఘమును నడిపింపుడు వ్యతిరేకించిన వారందరూ అరణ్యంలో రాలిపోయారు. మేఘము కింద ప్రయాణం చేసిన వారు మాత్రమే కానానులో ప్రవేశించారు. కనుక అననీయ సౌలుతో చెప్తున్న మాట, నువ్వు పరిశుద్ధాత్మను పొందినట్లు నేను పంపబడ్డాను. ఆమేన్, హల్లెలూయా. గతంలో మీకు జ్ఞాపకం చేశాను. ఆమేన్, మనకున్న బాధ్యత ఏంటంటే ప్రజలందరినీ కూడా మనల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు మనల్ని ప్రభువుని పంపించాడు, లోకంలో ఏర్పాటు చేసుకున్నాడంటే మనం దేవుని ఆత్మచేత నింపబడాలి. ప్రజలందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా, ఆత్మతో నింపబడితేనే, ఆత్మచేత ముద్రించబడితేనే మనం ప్రియులారా రాకడలో ఎత్తబడతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీరు చూస్తే ప్రకటన గ్రంథంలో మీ గతంలో కూడా జ్ఞాపకం చేశాను, అవి ఎవరిని హాని చేయట్లేదట. ఆ భయంకరమైనటువంటి తేళ్ళు వంటి ఆకారం కలిగినటువంటి జీవులు ఎవరికి హాని చేయలేవు. అవి ఎవరికి హాని చేయలేవు? వారి నొసళ్ళ మీద ముద్ర ఉన్న వారిని. ఆమేన్, వారికి ఏ హాని చేయకూడదని అది దేవుని చేత ఆజ్ఞాపించబడింది. ఏంటా ముద్ర? పరిశుద్ధాత్మ ముద్ర. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ ముద్ర ఉన్నవారిని అవి ఏమి చేయరా? అదే చెప్తున్నాను నేను. ఆ పాములు తేళ్ళు నీకు హాని చేయకుండా ఉండాలంటే, వాటి బారిన పడకుండా ఉండాలంటే నువ్వు నీవైనా నేనైనా ఎవరైనా పరిశుద్ధ ఆత్మతో నింపబడి ప్రయాణం చేయాలి, ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మ నడిపింపుకి మనం తప్పుకున్నావా వెంటనే వాడు దాడి చేస్తాయి, నిన్ను బంధిస్తాయి, నిన్ను పాతాళం వైపు తీసుకెళ్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు వాక్యం చెప్తుంది, మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. మనం నింపబడ్డ మాత్రమే కాదు, ఈరోజు ప్రపంచం కూడా ఆ పాములు తేలు బారి నుంచి విడిపించబడాలంటే ముందు ఈ మార్గంలోనికి వారిని నడిపించాలి. ఆమేన్, అదవుతుందా? ఎక్కడికి రావాలి? మార్గంలోనికి రావాలి, మార్గంలోనికి నడిపించాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు వారిని దర్శించాలని ప్రార్థించాలి. అలా జరగాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువే వారిని దర్శించాలి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఆ తర్వాత ఏం చేయాలి? వారి దగ్గరికి వెళ్ళి వారికి దేవుని మాటలు చెప్పి వారి కొరకు ప్రార్థించి, ఆమేన్, హల్లెలూయా, బాప్తిస్మం ద్వారా వారిని మార్గంలోనికి నడిపించాలి. వారి మనోనేత్రాలు తెరవబడాలి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. చీకటి అంతా తొలగిపోయి దేవుని వెలుగు వారి మీదకి రావాలి, అంటే వాక్యపు వెలుగులోనికి రావాలి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. వాక్యపు వెలుగులోనికి రావాలి. దృష్టి పొందుతంటే వాక్యపు వెలుగు. నీ వాక్యం వెల్లడగుతూ ఉండే వెలుగు కలగడం. నీ వాక్యం నా పాదాలకి దీపం, త్రావకు వెలుగు. ఇప్పుడు అతను అందరితో పోయిందంటే, దృష్టి వచ్చిందంటే ఏంటో తెలుసా? అతను వాక్యపు వెలుగులోనికి వచ్చాడు. ఆమేన్, మార్గంలోనికి రావాలి, వాక్యపు వెలుగులోనికి రావాలి. అదే సమయంలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రజలను పరిశుద్ధాత్మ అనుభవానికి నడిపించాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ అరణ్య పద్ధతి అంతే,
మేఘం కింద నడిపించబడ్డ వారే క్షేమంగా కనానులోకి వెళ్ళారు. మేఘం యొక్క నడిపింపుని వ్యతిరేకించిన వారందరూ అరణ్యంలో చచ్చారు. ఎందుకంటే ఆ ఎడారి మామూలు ఎడారి కాదు, అది భయంకరమైన తాపకరమైన పాములు తేళ్లు పెరిగినటువంటి నీళ్లు లేని గొప్ప భయంకరమైన గొప్ప ఎడారి అని వాక్యంలో రాయబడింది. మేఘము ద్వారా వారు క్షేమంగా నడిపించబడ్డారు. పగలు మేఘం, రాత్రి అగ్నిస్తంభం వెలుగునిచ్చి. ఆమేన్. ఇప్పుడు కూడా మనకు అలాగే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆమేన్. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? హల్లెలూయా. ఆ శ్రమలు ఆమేన్ వస్తాయి, కానీ దాటి బారిన పడకుండా వాటిని మనల్ని కాపాడుతూ నడిపించబడాలంటే, ఆ దెబ్బ మనకు తగలకుండాలంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. లేకపోతే శ్రమలు తట్టుకోలేక తొలగిపోతారు. ఈరోజు చాలామంది శ్రమలు తట్టుకోలేక తొలగిపోవడానికి కారణం ఏంటి? ఆ ఎండ దెబ్బ తట్టుకోలేకపోవడానికి కారణం ఏంటి? వారి మీద ఒక మేఘం ఉంటే ఆ ఎండ దెబ్బ తగులుతుందా? వారు ఇంకా మేఘం కిందకి రాలే, కాబట్టి ఎండ దెబ్బ గట్టిగా తగిలేసరికి తొలగిపోతున్నారు. హల్లెలూయా. రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా. దాని అర్థం ఏంటి తెలుసా? ఆమేన్. హల్లెలూయా. ఈ శ్రమలు ఇవన్నీ వీళ్ళతో తొలగిన తర్వాత ప్రియులారా, ప్రభు కొంచెం ఆమేన్ సమృద్ధినిస్తాడు. భౌతికంగా ఆమేన్ ఒక ఆశీర్వాదకరమైన అనుభవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వెన్నెల దెబ్బ అది కూడా దెబ్బేనట. వెన్నెలంటే ఆశీర్వాదం అనుకుంటున్నారు, అంటే సమృద్ధి, సౌఖ్యం. హల్లెలూయా. ఆమేన్. ఆశీర్వాదంగా పిలవండి, కానీ అది కూడా ఏమని వాక్యం చెప్తుంది? ఆ సమృద్ధి కూడా, అది కూడా ఒక దెబ్బే. ఎందుకంటే అది కూడా ప్రభువు నుంచి దూరం. ఈరోజు అనేక మంది ఆ వెన్నెల దెబ్బకి, ఎండ దెబ్బ కూడా తట్టుకుంటున్న తర్వాత వెన్నెల అంటే కొంచెం సమృద్ధి వచ్చేసరికి దాన్ని తట్టుకోలేక తొలగిపోతున్న వారు ఉన్నారు. అంటే ఇక దాంట్లో ఆ సమృద్ధి అనుభవంలో పడిపోయి దేవుని మర్చిపోవడం, దేవుని సన్నిధికి దూరం అయిపోవడం. అంటే ఆ దెబ్బ, అది కూడా దెబ్బే. ఆ సమృద్ధి నీకు దీవెనగా ఉండాలంటే ఆ వెన్నెల దెబ్బ తగలకుండా నీ మీద అగ్ని స్తంభం ఉండాలి. హల్లెలూయా. 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 అగ్ని స్తంభం ఉండాలి. శ్రమలను తట్టుకోవడానికి మేఘస్తంభముగా పరిశుద్ధాత్మని నడిపించాలి. సమృద్ధిలో కూడా నువ్వు పడిపోకుండా దేవుని కొరకు నిలబడాలంటే అగ్ని స్తంభముగా దేవుని ఆత్మని మీద ఉండాలి. అప్పుడు ఆ రెండు దెబ్బలు తగలకుండా, ఆమేన్, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బని తగలకుండా ఆయన నిన్ను కాపాడి ఎవరు? పరిశుద్ధ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. అందుకే ప్రియులారా, ఆమేన్, ఈ వాక్యం చెప్పిన దెబ్బ తగులుతుంది. దెబ్బ అంటే ఆ పరిస్థితులు వస్తాయి, వాతావరణం వస్తుంది, ఎండ కాస్తుంది, కానీ ఆయన మేఘాన్ని పంపుతాడు. ఆత్మదేవుడు ఆ శ్రమ నీకు తగలకుండా, ఆ శ్రమ నీకు ఒక భయంకరమైనటువంటి ఇబ్బందిగా కలగకుండా నీకు అడ్డుగా ఉంటాడు. ఎప్పుడైతే ఆ మేఘస్తంభం మన మీద, ఇప్పుడు దైవజన పౌలు అలా నడిపించబట్టే కదా, పరిశుద్ధాత్మను పొందని బట్టే కదా. ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పటి కాలపు శ్రమలు నాకు ఈ లెక్కలేవు. అసలు శ్రమలు రావట్లేదు, శ్రమలు వస్తున్నాయి, కానీ శ్రమలుగా అనిపించట్లేదు. శ్రమలు రావని అర్థం కాదు, శ్రమలు వస్తాయి, కానీ శ్రమగా అనిపించదు. హల్లెలూయా. అందుకే దైవజన పౌలు అన్నాడు, ఆ ఆత్మచేత నడిపించబడుతున్నాడు కాబట్టి నేను లేమి యందును, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, సమృద్ధి యందును కూడా నేను, ఆమేన్, హల్లెలూయా, తృప్తిగా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఏం చెప్పాడు అక్కడ మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 10:4-11 చదవండి. నాకు కొదువ కలిగినందుకు నేను ఎలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును,
సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలిగిన. ఎవరు ఆ బలపరిచేది? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ, ఏ దెబ్బ ఏమి కాదు నాకు. ఎందుకంటే నన్ను బలపరిచేవాడు నాకున్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ. ఆమేన్, ఆమేన్. నువ్వు నేర్ చేసుకుంటావు. ఇప్పుడు లేవా? డోంట్ సమృద్ధ దాన్ని చూసే మురిసిపోవచ్చు చేయించు. ఆమేన్. దేవుని ఆ సమృద్ధిలో కూడా ప్రభు చిత్తం, ప్రభు రాజ్యం అనే తలంపే ఉంటుంది. ఆమె ఆ సమృద్ధిని ఇతరులకు ఆశీర్వాదకరంగా పంచిపెట్టే అనుభవం ఉంటుంది. కానీ అది పోగేసేసుకుని నెత్తి మీద వేసేసుకుని తగలెట్టేసుకో. ఇది ఎలా చేయగలుగుతున్నావు అంటే దేవుని అంటాడు, నన్ను బలపరచుచున్నావా అనేది. ఏంటి ఆ బలం? పరిశుద్ధాత్ముని బలం. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నాడు. పరిశుద్ధాత్మను నేర్పిస్తాడు. ఈరోజు నీ పరిస్థితుల్లో మనం ఉండగలుగుతున్నామంటే కారణం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుని బలం. ఆయనే నడిపించకపోతే, ఆయనే ధైర్యపరచకపోతే ఎప్పుడో ఈ ప్రాంతాలు విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. తట్టుకోలేక శ్రమ. ఎన్ని సంవత్సరాల పరిచయాలు ఇప్పటికీ ఎదురవుతున్న శ్రమ దేన్ని బట్టి ఉండగలుగుతుంది? ధైర్యంగా పరిశుద్ధాత్మ దేవుడి జీవాలు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందాలి. అని లేకపోతే ఈ దెబ్బలకు పడిపోతారు. ఎండ దెబ్బ తగులుతుంది, ఎండ దెబ్బలో రాలిపోతారు. అది దాటుకుని పోయి వచ్చినాడు ఎవడైనా ఉన్నాడంటే వెన్నెల దెబ్బకి రాలిపోతాడు. ఎండ దెబ్బ కంటే వెన్నెల దెబ్బ ఇంకా ప్రమాదకరమైంది. గమని చచ్చిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎండ దెబ్బను తట్టేసుకోవచ్చు, వెన్నెల దెబ్బ తట్టుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. మీరు అందుకే చూడండి, హల్లెలూయా, కొద్దిసేపు మంచులో ఉండండి, కొన్ని గంటలు ఎండలో ఉండొచ్చు. మంచు పడుతున్న ప్రాంతంలో ఒక గంట ఉంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొత్తగా ఉన్న వాళ్ళకి, అలవాటు అయిపోయిన వాళ్ళకి పర్వాలేదు, ఆ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి దేవునికి స్తోత్రం. చాలా ప్రమాదం. మొత్తం అన్నీ డౌన్ అయిపోతాయి, రక్తం గడ్డ కట్టేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ తట్టుకుని పరలోకం వరకు ఈ మార్గంలో మనం ప్రయాణం చేయాలంటే వాక్యం చెప్తుంది అని నీ దైవజనుడు కూడా చెప్తున్నాడు. ఆమేన్. నీవు పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి. అలా నింపబడ్డాడు కనుకనే దైవజనుడైన పౌలు ఆమేన్, ఆమేన్, అన్నిటినీ తట్టుకుని, అన్నిటినీ ఏది లేవని అనుభవించాడు. ఆమేన్. కలిమిలో ఉన్నాడు. ఆమేన్. కడుపు నిండి ఉండటకును, ఆకలి కొని ఉండటకును ఉపవాసాలు ఉండగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. బిర్యానీ వచ్చిందని పీకిల దాకా తినేయు, ఎంత కావాలంటే తింటా. అది కలిమిలో ఆ కడుపుని ఆకలి కొని కడుపు మాత్రమే నింపుకుంటాం, పీకిల దాకా మెక్కి. పరిశుద్ధాత్మ లేకపోతే హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? కనుకనే మనం ఆమేన్ ఖచ్చితంగా దేవుని ప్రజలు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఇవన్నీ తట్టుకుని ప్రభు కొరకు నిలబడాలంటే మనకి కావలసినది పరిశుద్ధాత్మని శక్తి. అందుకే ప్రభు చెప్పారు, పై నుండి మీరు వెళ్ళిపోకండి, యెరూషలేములో కనిపెట్టండి ఆత్మ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఆమేన్. మీరు పరిశుద్ధాత్మతో నింపబడిన దేవునికి స్తోత్రం. చూడండి, ఆ అపోస్తలుల కార్యం 1:8లో రాయబడినటువంటి మాట మనకి
అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఆమేన్. ఏ శక్తి? ఇవన్నీ తట్టుకోవడానికి కావలసిన శక్తి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అన్నిటిని తట్టుకోవడానికి కావలసిన శక్తి, ఆ శక్తిని పొందుతారు. అప్పుడు మీరు ఎలా ఉంటారట? ఏ విషయంలో అయినా సరే మీరు దేవునికి శ్రమలలో సాక్షిగా ఉంటారు, సమృద్ధిలో కూడా సాక్షిగానే ఉంటారు. అంటే ఆ సమృద్ధిని మీరు మాత్రమే అనుభవించకుండా ఆమేన్ అనేకులకు అక్కరలో ఉన్నటువంటి అవసరాలను వారు అక్కర తీర్చడం ద్వారా నీ ఒక సాక్షిగా ఉంటావు. ఈరోజు క్రైస్తవ్యం యశ్వరులు వారందరూ దేవుని కొరకు సాక్షిగా ఉండడానికి కారణం ఏంటి? ఆమేన్. అది కేవలం వారు మాత్రం అనుభవించరు, వారి యొక్క సమృద్ధిలో ఇతరులకు భారీ భాగస్వామ్యం ఇస్తారు, ఇతరులకు అక్కర్లకు వారు సహాయపడతారు. ఇది పరిశుద్ధాత్మ వలన కలిగేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎండ దెబ్బ, వెన్నెల దెబ్బ, అదే సమయంలో భూమి మీద ఉన్నటువంటి ఏ దెబ్బ? ఈ పాములు తేళ్లు బారిన కూడా పడకుండా ఉండాలంటే వీటన్నిటి నుండి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక ఆమేన్ అంశం మేఘం కింద నడిపించబడటమే. ఆమేన్. పరిశుద్ధాత్మతో నడిపించబడటమే. ఆమేన్, ఆమేన్. వాక్యపు వెలుగులో, పరిశుద్ధాత్మ నీడలో, పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రయాణం చేస్తేనే మన ప్రయాణం కానానుకు చేరుతుందనగా పరలోకానికి చేరుతాం. మనం మాత్రమే కాదు, ఆమేన్, అనేకులను కూడా ఈ మార్గంలోనికి తీసుకురావాలి. ఈ ఆత్మ అనుభవంలోనికి వారిని నడిపించాలి. అందుకొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు ఆ రీతిగా మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. హల్లెలూయా, స్తోత్రమయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా. హల్లెలూయా.